భక్తి శ్రద్ధలతో గంధం ఉరుసు వేడుకలు. అనంతపురం రూరల్ మండలంలో రాచానపల్లి దర్గాగా పేరుగాంచిన హజరత్ సయ్యద్ బాషా వలీషా చిస్తి ఉల్ ఖాదరి దైవ స్వరూపుల వారి గంధం ఉరుసు ఉత్సవ వేడుకలు మంగళవారం కొడిమి గ్రామం శివారు ప్రాంతంలో ఘనంగా జరిగాయి. బనగానపల్లెకు చెందిన హజ్రత్ సయ్యద్ అహ్మద్ బాషా ఖాదరి స్వామివారి తనయులు సద్గురులు డాక్టర్ హజరత్ సయ్యద్ హుస్సేన్ బాదుషా ఖాదిరి స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా హిందూ, ముస్లిం సోదరులు సమైక్యంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా దర్గాలోని దైవ స్వరూపుల సమాధిపై చాదర్లు, గంధం పన్నీరు వంటివి ఏర్పాటు చేశారు. ఫకీర్ల విన్యాసాలు, పవిత్ర ఖురాన్ పఠనం, దరూద్ షరీఫ్, నాతే షరీఫ్, ఆధ్యాత్మిక, ధార్మిక చింతన మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాక దర్గా వద్ద ఎంతో నేత్రానందంగా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీపాలు, పూల డెకరేషన్ల అలంకరణ, మేళ తాళాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముస్లిం జమాత్ పెద్దలు, వివిధ మసీదు మదరసాలకు చెందిన విద్యార్థులు, భక్తజనులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో వెలిసిన ఈ దర్గా సుమారు 750 సంవత్సరాల చరిత్ర గలిగిన ఈ మహనీయుని దర్గా మరుగున పడి ఎలాంటి అభివృద్ధికి నోచుకోని సమయంలో చెందిన స్వామి వారు దర్గాను గుర్తించి వారి శిష్య బృందంతో కలిసి దర్గాను వెలుగులోకి తెచ్చారు. అప్పటి నుండి వీరి తనయులు సద్గురు డాక్టర్ హజరత్ సయ్యద్ హుస్సేన్ బాద్షా ఖాదిరి స్వామి వారి ఆధ్వర్యంలో ఈ దర్గా ప్రస్తుతం దినదినాభివృద్ధి చెందుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు ఈ దర్గాను సందర్శించి తమ తమ మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు. దర్గా సమాధిపై ఉన్న వేప చెట్టు ఆకు సర్వరోగ నివారిణిగా భక్తుల్లో విశ్వాసాన్ని నెలకొని ఉంది. భాషావలి మహనీయుడు కరుణిస్తే ఎన్ని కష్టాలు తీరుతా అనే నమ్మకం ప్రజల్లో ఉందని పూర్వీకులు చెబుతుంటారు. హసనత దర్గా కమిటీ నేతృత్వంలో కొడిమి దర్గా వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. భక్తి విశ్వాసాలను పెంపొందిస్తున్న ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించవలసి ఉంది.
होता है क्या भी नहीं छोड़ दो ना फोन में होता फोन आना को देख लेते होता है अब फोन क्या सप्लाई करना होता है खाने के बेचनो एक गाजेगा देखो इसका होता है